ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ బోరబండ మాదాపూర్లోని సున్నం చెరువు నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి వీల్లేదని హెచ్చరించింది హైడ్రా. నీటి నాణ్యత కోసం జరిపిన పరీక్షల్లో దిగ్భ్రాంతికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ చెరువులోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్టుగా తేలింది. ముఖ్యంగా సాధారణ స్థాయి కంటే 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నీటిని నిత్యావసరాలకు కూడా వాడొద్దని హైడ్రా హెచ్చరించింది. వివిధ కాలనీలకు సరఫరా అవుతోంది సున్నం చెరువు నీరు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఇన్నాళ్లకి ఇందులో లెడ్ ఎక్కువగా ఉంది అనేది గుర్తించిన పరిస్థితి, ఏ నీళ్లు వచ్చి ఈ చెరువులో కలుస్తాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు తాజాగా ఈ పరీక్షలు చేయడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈ బోరబండ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ సున్నం చెరువు వల్ల అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో నివసించే హాస్టల్స్ కి ఇవే నీరు సప్లై చేస్తున్నారు. ఈ నీటిలో సీసం, కాడ్మియం, నికెల్ లాంటి లోహాలు భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా గుర్తించింది హైడ్రా. అంటే ఈ హైడ్రా అనేటువంటి ఇటీవల ఈ సున్నం చెరువును పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టింది. అయితే అందులో భాగంగా ఇప్పటికే అక్కడ అక్రమంగా బోర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులు ఆ నీటిని సమీపంలోని మాదాపూర్ ఇట్లాంటి హాస్టల్స్ సప్లై చేస్తుంది తాగునీటి కోసం. అయితే ఆ తాగునీటి సప్లై చేసినటువంటి అసలు నీరు ఏ విధంగా ఉందని పీసీబీకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆ నీరును పరీక్షల కోసం పంపితే కూడా అందులో సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు భారీ మోతాదులో ఉన్నట్టు కూడా గుర్తించింది. సో ఇవి తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీ వ్యాధులు కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులు, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇటువంటి నీళ్ళన్నింటినీ కూడా సమీప హాస్టల్లోని విద్యార్థులందరికీ కూడా సప్లై చేస్తున్నారు. సో ఈ అక్రమ బోర్ల పైన రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా హైడ్రా సూచిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి ఏదైతే కాలుష్య కూరలు చిక్కున్నటువంటి చెరువుల పక్కన బోర్లు వేసి అవి తాగడం వల్ల ఇటువంటి వ్యాధులు తొందరగా సమీపిస్తాయి. సో దానిలో భాగంగానే ఈ సున్నం చెరువును పునరుద్ధరణకు హైడ్రా సైకిల్ రీజన్స్ ఏంటంటే చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే నీళ్లు కానీ అలాంటివి ఏమన్నా కలుస్తాయా ఇందులో? ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నీళ్లు కావచ్చు, కలుషిత వ్యర్థాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి కలుషిత నీళ్లు ఇవన్నీ కూడా కలుస్తున్నాయి అందులో. సో అందులో భాగంగానే వీటి చెరువును పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టి ముఖ్యంగా హైడ్రా అనేటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ ఎంత వరకు ముఖ్యం అనేటువంటిది తెలపడానికి ఇప్పుడు ఈ విషయాలన్నిటి కూడా బహిర్గతం చేసింది. ఈ చెరువులు అనేటువంటి పూర్తిగా కాలుష్యం కొరలో చిక్కుకోవడం వల్ల ఇట్లాంటి నీళ్ళు అనేటువంటి కలుషితం కావడం వల్ల సమీపంలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ విషయం ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా చెరువులు ఇవన్నిటి కూడా కాలుష్యం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో హైడ్రా ఈ మొత్తం కాలుష్యం కొరలో చిక్కున్నటువంటి చెరువుల విషయాన్ని కూడా బహిర్గతం చేసింది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.